హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజ్య సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే ఎగ్ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా, మసాలా లేకుండా చాలా సింపుల్గా, ఫాస్ట్గా అయిపోయే ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. ఈ కర్రీ దేంట్లో కన్నా చాలా బాగుంటుంది, చపాతీ కన్నా, రైస్ కన్నా. ఇప్పటివరకు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే చాలా ట్రై చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కర్రీలోకి వచ్చేస్తే ముందుగా నేనైతే 4 eggs అయితే తీసుకున్నానండి. ఆ 4 eggsని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత తొక్క అయితే ఒలుచుకొని ఒక పాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఎగ్స్ అయితే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎగ్స్ని అదే ప్యాన్లోని ఉల్లిపాయలని 2 పెద్ద ఉల్లిపాయలని గుజ్జుగా చేసుకొని అదే పాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. మనం ముందుగా ఉప్పు పసుపు వేసాం కదా, అది అయితే సరిపోతుంది. ఇంకా టేస్ట్ కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అయితే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను, పచ్చివాసన పోయే వరకు. తర్వాత అయితే దాంట్లోకి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 స్పూన్. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని వాటర్ అయితే 1 గ్లాస్ అయితే వేసుకున్నానండి, చిన్న గ్లాసు. అవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అయితే ఈ కర్రీలో వేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత పెట్టుకొని ఉంచుకుంటే బాగా మగ్గిపోతుంది, ఎగ్స్కి మసాలా అనేది బాగా పడుతుందండి. తర్వాత అయితే మూత తీసేసి కర్రీ అనేది చాలా దగ్గర వరకు వచ్చే వరకు ఉంచుకుంటే టేస్టీ అయిన ఎగ్ కర్రీ చాలా సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా అయితే ప్రిపేర్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Please subscribe my channel and like and share my